హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సిరి. ఈరోజు మా మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా మేము ఒక ప్లేస్కి వచ్చేసాము. అక్కడ ఎలా ఎంజాయ్ చేస్తున్నాము ఏంటి మీరు కూడా నాతో పాటు వచ్చి చూడండి, ఎంజాయ్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో గాయస్, చెప్పాను కదా నేను మా మ్యారేజ్ యానివర్సరీ స్పెషల్ అని. సో మేము ఏంటంటే ఇప్పుడు ఎత్తిపోతలు వచ్చాము. ఎత్తిపోతలు అంటే నాగార్జున సాగర్కి కొన్ని కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది ఎత్తిపోతల. సో అదేంటంటే వాటర్ ఫాల్స్ అవి ఉంటాయంట. సో నేను ఎప్పుడూ అయితే ఇక్కడికి రాలేదు, ఫస్ట్ టైం వచ్చానమాట. సో మీరు కూడా నాతో వచ్చి ఎంజాయ్ చేయండి. వాటర్ ఫాల్స్ చాలా రోజుల తర్వాత చూస్తున్నారు అనుకోండి, మీరు కూడా నా వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. సో మేము ఇక్కడ ఆడుకున్నాము, వీడియోస్ తీసుకున్నాము, ఫొటోస్ దిగాము. క్లైమేట్ అయితే సూపర్ ఉందన్నమాట. అంత ఎండ కూడా అనిపించలేదు, కొంచెము కూల్గానే ఉంది. వాతావరణం కూడా మాకు మంచిగా సహకరించింది. సో ఇక్కడైతే మేము అక్కడ వాటర్ ఫాల్స్ అయితే చూస్తూ ఉండిపోయాము. నేను, మా పిల్లలు ఇద్దరు, మా ఆయనేమో కొంచెం ఆ వీడియో షూట్ చేస్తున్నారు. సో ఇక్కడైతే మేము ఇంకా అలా చూస్తూ ఉండిపోయామన్నమాట వాటర్ ఫాల్స్ని. నేనైతే ఇట్లా చూడటము ఎప్పుడో కాలేజ్లో ఉన్నప్పుడు టూర్కి వెళ్ళామన్నమాట, అప్పుడు చూశాను. అది దూరం నుంచి చూసాము, దగ్గర నుంచి చూడడం అయితే ఫస్ట్ టైము. సో ఈ అకేషన్ సందర్భంగా అయితే మేము ఇలాగా ప్లాన్ చేసుకొని ఇక్కడికి ఎత్తిపోతలకు వచ్చేసాము. ఇక్కడ ఏంటంటే మేము ఫొటోస్ దిగుతున్నాం అనమాట. నేను మా పిల్లలతో, మా హస్బెండ్ ఫొటోస్ తీస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ చాలామంది, మేము వచ్చేసరికి 9:30 10 దాటింది. 10 దాటేసరికి కొంచెం మంది ఉన్నారు. ఇంకా మేము అక్కడ 10 తర్వాత కూడా చాలామంది వస్తూ వెళ్తూ ఉన్నారనమాట. చూసారు కదా ఎంత అందంగా ఉందో వాటర్ ఫాల్. మీరు కూడా ఈ కరోనా టైంలో ఎక్కడికి వెళ్ళలేకపోయానని బాధపడుతున్నారా? సో అయితే నా వీడియో చూడండి. ఇంత మంచి వాటర్ ఫాల్స్ని చూసి మీరు కూడా మీ పిల్లలకి చూపించండి, ఆనందంగా ఫీల్ అవ్వండి. అండ్ ఇక్కడ ఏంటంటే మా హస్బెండ్ని, బాబుని ఫొటోస్ తీస్తున్నాను అనమాట. వాళ్ళు కూడా ఫుల్, పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారు. ఇంకేంటంటే ఇక్కడ మా బాబు అయితే కొత్త స్పెట్స్ కొన్నాను అనమాట. డస్ట్ కలర్లో పడుతుంది అని చెప్పేసి స్పెట్స్ తీసుకున్నాను. సో ఇంకా స్పెట్స్ ఫోటో తీద్దామన్న, వీడియో తీద్దామా, స్పెట్స్ అయితే తీయట్లేదు వాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ఆడారు, పాడారు, ఆడుకున్నారు కొంచెంసేపు బాగా. నేనైతే ఇంకా అక్కడే ఉండిపోయి ఆ వాటర్ ఫాల్స్ చూస్తూ ఉండిపోయాను కొంచెం సేపు అయితే. అండ్ ఇక్కడ ఏంటంటే పిల్లలు కాస్త ఆకలిస్తుంది మమ్మీ అని అడిగారు. మేము ఏంటంటే ఇంటి దగ్గర నుంచే కాస్త పిల్లలకి ఆకలిస్తుంది అని చెప్పేసి ఇంటి దగ్గర నుంచే బిస్కెట్స్, కొంచెం ఫ్రూట్స్ అవి తీసుకెళ్ళాము. సో నేను ఏంటంటే పిల్లలకి అవి బిస్కెట్స్ అవి తినిపించేశాను. మా వారు ఏమిటంటే వీడియోస్ అవి నేను షూట్ చేస్తాను, నువ్వు తినిపించేసాయి పిల్లలకి అని చెప్పేసి అన్నారు. ఇంకా వాళ్ళకి బిస్కెట్స్ అవి కొంచెం తినిపించాను. మనమంటే ఉండగలము, పిల్లలు ఉండలేరు కదా. సో అందుకని వాళ్ళకైతే ఫుడ్ పెట్టేశాను. చూసారు కదా ఇక్కడ పంట పొలాల్లోంచి, వాటిల్లోంచి అయితే ఫుల్గా వచ్చేస్తున్నాయి వాటర్. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం మేము ఇంకా ఎప్పుడో ఒకసారి వస్తాం కదా అని చెప్పేసి ఫొటోస్ అయితే దిగుతున్నాం అనమాట. ఇంత మంచి లొకేషన్స్లో దిగడం బాగుంటుంది కదా. సో అందుకని ఫొటోస్ అయితే దిగాం. ఇక్కడ ఏంటంటే మా బాబు అట్లా వాళ్ళ డాడీ దగ్గరికి పరిగెడుతుంటే వీడియో తీసాను అనమాట. చాలా బాగా వచ్చింది. మా పెద్ద బాబుని కూడా అలా పరిగెత్తుకురారా అంటే వాడేమో అలా చిన్నగా నడుచుకుంటూ వచ్చేసాడు. ఇక్కడ ఏంటంటే మా వారికి తెలియకుండా షూట్ చేశాను అనమాట. ఇది ఎప్పుడంతా అలా ఏముందిలే అంటారా, అట్లా తీయనివ్వరు అనమాట వీడియో. నేను ఏంటంటే తెలియకుండా అట్లా తీశాను. అట్లా చేస్తే నాకెంతో ఇష్టం అనమాట. అతను ఏంటో పిల్లలతో ఆడుతా బాగా ఇష్టం అనమాట, పిల్లలతో ఆడుకోవడం. అట్లా ఎంజాయ్ చేస్తుంటే నేను తెలియకుండా తీశాను. ఇటు వెళ్దాం అని అడుగుతుంటే మా బాబు అటు వెళ్దాం ఇటు వెళ్దాం అని చెప్తున్నాడు. వాడికి అక్కడ మంకీ కనిపించింది. సో అది మంకీ డాడీ అని చూపిస్తున్నాడు. మా పెద్ద బాబు ఏమో నాకు చెప్తున్నాడు అనమాట, మమ్మీ అక్కడ ఉంది మంకీ అని చూపిస్తున్నాడు. అదేంటంటే చాలామంది వచ్చారు కదా. సో ఫుడ్ ఏదైనా దొరుకుతుంది అని చెప్పేసి అందరి దగ్గరికి అట్లా ఇటు మొత్తం వెతుకుతుంది, జంప్ చేసుకుంటూ వెళ్తుంది, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్తుంది, ఫుడ్ ఏమన్నా దొరుకుతుందేమో అని చెప్పేసి. చూసారు కదా ఎట్లా జంప్ చేస్తుందో. దాన్ని చూసి మా పిల్లలు అయితే మంకీ అని చెప్పేసి వాళ్ళు చాలా హ్యాపీ. మా చిన్నోడైతే దాని వెనకాల వెళ్ళిపోవాలని పరిగెడుతున్నాడు, ఉండట్లేదు అమ్మ. అండ్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ కింద ఒక చిన్న టెంపుల్ అయితే ఉందంట, స్టెప్స్ కూడా ఉన్నాయి. బట్ మేమేంటంటే కిందకి వెళ్ళలేదు, ఎందుకంటే పిల్లలు ఇద్దరిని
వాళ్ళని ఎత్తుకొని తీసుకెళ్ళాలి, మళ్ళీ ఎత్తుకొని పైకి రావాలంటే అంత రిస్క్ ఎందుకులే, నెక్స్ట్ టైం ఎప్పుడైనా వచ్చినప్పుడు కొంచెం వాళ్ళు బాగా నడవగలిగినప్పుడు తీసుకెళ్దాంలే అని చెప్పేసి స్టెప్స్ ఉన్నాయి కిందకి. బట్ మేమైతే వెళ్ళలేదు. ఇక్కడ ఏంటంటే మా బాబు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అవి ఉన్నాయి కదా ఎవరు పడిపోకుండా ఉండడానికి అట్లా సువ్వలు పెట్టి కట్టారు కదా. సో మా బాబు ఏంటంటే అవి పట్టుకొని నిల్చొని ఆడుకోవడం, చిన్నోడు అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు. వీడేంటంటే పక్కన పిల్లలు వాళ్ళు ఆడుతుంటే చూస్తున్నారు. ఇక్కడైతే మా చిన్నోడైతే అస్సలు ఆగట్లేదు. అవన్నీ పెట్టారు కదా, మొత్తం అవన్నీ పట్టుకొని ఆడుకోవడం, గ్రౌండ్ అంతా తిరిగేస్తున్నాడు. సో ఇదన్నమాట మొత్తం ఎత్తిపోతల లొకేషన్ అయితే. నెక్స్ట్ ఏంటంటే చాలా ప్లాన్ చేసుకొని వచ్చామన్నమాట. ఇంకా వేరే ప్లేసెస్కి వెళ్ళాలని చెప్పేసి వచ్చామన్నమాట. సో ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి అక్కడి నుంచి బయలుదేరిపోయాము. మీరు కూడా నాతో ఎంజాయ్ చేశారు అనిపిస్తే, మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకునే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.